టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం సీరియస్ గా ఉంది. ఈ మేరకు కూడా వార్తలు అందుతున్నాయి. ఇక శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో చేరినట్లుగా తెలుస్తూ ఉంది. సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డారు శ్రేయస్ అయ్యర్. ఇక వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకునే క్రమంలో కూడా గాయమైంది. అయ్యర్ పక్కటెముకలకు తీవ్ర గాయమైనట్లుగా తెలుస్తుంది. ఇక అంతర్గతంగా కూడా ఆ గాయంతో రక్తస్రావం కావడంతోనే ఐసీయూలో చేరారు. వారం రోజుల పాటు అబ్జర్వేషన్లోనే శ్రేయస్ అయ్యర్ ఉండనున్నారు. ఇక క్రికెట్ అభిమానుల్లో శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం మీదైతే ఆందోళన వ్యక్తమవుతూ ఉంది. ఇక ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి, ఇక తరువాత తను ఏ మ్యాచ్లో కూడా తను పాల్గొనొచ్చు ఏంటి, వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో వెంకట్ గారు. హలో ప్రస్తుతం అసలు శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఇప్పుడు ఒక ఆందోళన వ్యక్తమవుతుంది క్రికెట్ అభిమానుల్లో. మొన్న జరిగినటువంటి హర్షిత్ చివరి వన్డేలో, మొన్న జరిగినటువంటి చివరి వన్డేలో హర్షిత్ రాణా బౌలింగ్ చేస్తున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ చాలా అద్భుతమైన క్యాచ్ పట్టాడు. సాధారణంగా బ్యాక్ రన్నింగ్ క్యాచ్ అనేది చాలా కష్టమైనటువంటి క్యాచ్. అది వరల్డ్ కప్ లోని గెలిపించింది, అలాగే ఎన్నో సందర్భాల్లో మ్యాచ్ లను గెలిపించినటువంటి అద్భుతమైన క్యాచ్ అది. నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో కూడా అలెక్స్ క్యారీ క్యాచ్ పట్టుకునే క్రమంలో అతను తీవ్రంగా గాయపడటం జరిగింది. మైదానంలోనే అప్పటికప్పుడు అతను బయటకు వెళ్ళిపోయాడు. అయితే అదృష్టవశాత్తు అతను బ్యాటింగ్ చేసే అవసరం అయితే రాలేదు, ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు అద్భుతంగా రాణించడంతో అతను బ్యాటింగ్ చేయలేదు. ఇక అక్కడి నుంచి కూడా అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత కూడా అతన్ని పెద్దగా మీడియాలో చూపించలేదు. అయితే అతనికి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటనే దానికి సంబంధించి కాస్త హడావుడైతే నెలకొంది. దీనికి సంబంధించి అటు బోర్డు కానీ లేదంటే టీమిండియా యాజమాన్యం కానీ వీళ్ళెవరూ కూడా ప్రకటన చేయలేదు. ఇక ఈ రోజు నిన్న సాయంత్రం నుంచి కూడా దీనికి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. అతనికి రిబ్స్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. వేగంగా వెళ్లి పడటం వల్ల అతని చేతిని తానే గుద్దుకోవడం వల్ల మోచేయి తగలటం వల్లనే రిబ్స్ ఫ్రాక్చర్ అయిందనే సమాచారం బయటకు వచ్చింది. ఇక ఈ రోజు ఉదయం అయితే అతను ఐసీయూలో ఉంచారు. ప్రస్తుతం 2 నుంచి 7 రోజుల పాటు అతను అబ్జర్వేషన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేది ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్. ప్రస్తుతం అయితే అతను సిడ్నీలోని ప్రముఖ ఆసుపత్రిలో అంతర్జాతీయ వైద్యుల్ని పర్యవేక్షణలో అయితే ఉన్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి గురువారం లేదా శుక్రవారం అయితే కీలక ప్రకటన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కానీ అతనికైతే ఎటువంటి ప్రమాదం లేదు, కేవలం అంతర్గత బ్లీడింగ్ అయితే జరుగుతుంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడ కాస్త దెబ్బ అంటే రిబ్స్ కాస్త సున్నితమైనటువంటి ప్రదేశంలో జరగడంతో కాస్త ఇబ్బంది పడ్డాడు అనేది ప్రస్తుతం అయితే వస్తున్నటువంటి వార్త. ఇక దీనికి సంబంధించి రేపు లేదా ఎల్లుండి బోర్డు నుంచి మీడియా సమావేశం అయితే రానుంది. ఇటు శ్రేయస్ అయ్యర్ గనక కోలుకోకపోతే నెక్స్ట్ సౌత్ ఆఫ్రికాతో ఉన్న సిరీస్ లో ఇండియా నుంచి ఏ ప్లేయర్ దిగే అవకాశం ఉంది శ్రేయస్ అయ్యర్ ప్లేస్ లో? గత కొంతకాలంగా శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో చాలా కీలకంగా మారాడు. 4వ స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ అంతకు ముందు కానీ, అలాగే ఇటీవల జరిగినటువంటి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో కూడా 2వ మ్యాచ్ లో అతను చాలా మంచి కీలక ఇన్నింగ్స్ ఆడటం జరిగింది. దీంతో అతని స్థానంలో ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి చాలా మంది అభిమానులు కూడా సందేహాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం ఇషాన్ కిషన్ లేదా రిషబ్ పంత్ 4వ స్థానంలో ఆడే సూచనలు అయితే ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా 4వ స్థానంలో ఆడగలిగే ప్లేయర్లు. దానికి తోడు వీళ్ళిద్దరు కీపర్స్, శ్రేయస్ అయ్యర్ కానీ ఇషాన్ కిషన్ కానీ రిషబ్ పంత్ కానీ ఇషాన్ కిషన్ కానీ. అయితే రిషబ్ పంత్ ఇటీవల గాయం నుంచి కోలుకున్నాడు, రంజీల్లో కూడా ఆడుతున్నాడు. ఇక రిషబ్ పంత్ కి సంబంధించి పూర్తి అప్డేట్ అయితే అతను అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఇటీవల కాలంలో రాలేదు. అతను అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటానికి ఫిట్ గా ఉన్నాడా లేదా అనే దానికి సంబంధించి సమాచారం లేదు. అయితే ఇషాన్ కిషన్ మాత్రం ఫిట్ గానే ఉన్నాడు. ఇక ఇదే సమయంలో మరో వికెట్ కీపర్, యువ వికెట్ కీపర్, ఇంగ్లాండ్ తో జరిగినటువంటి చివరి టెస్ట్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ వెళ్లినటువంటి నారాయణ్ జగదీశన్ తమిళనాడుకు చెందినటువంటి కీపర్ అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ మధ్యకాలంలో రంజీల్లో కానీ డొమెస్టిక్ క్రికెట్ లో కానీ. సో నారాయణ్ జగదీశన్ ఇతన్ని వన్డేల్లో అరంగేట్రం చేయించే అవకాశం ఉండొచ్చు శ్రేయస్ అయ్యర్ స్థానంలో అనేది ప్రధానంగా కనపడుతుంది. ఇదే సమయంలో మరో వికెట్ కీపర్ కేరళకు చెందినటువంటి సంజు శాంసన్, అతను కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. T20లో కూడా అతను కేఎల్ రాహుల్ మాదిరిగానే ఓపెనింగ్ అయినా మిడిల్ ఆర్డర్ అయినా టాప్ ఆర్డర్ ఎక్కడైనా సరే అతను రాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి వన్డేల్లో అతనికి అవకాశం ఇచ్చే సూచనలు అయితే కనపడుతున్నాయి మరోసారి. రైట్, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్ వెంకట్ గారు. ఇక ఇటు సీరియస్ గానైతే ప్రజెంట్ టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యం ఉంది. మరోవైపు క్రికెట్ అభిమానులు కూడా శ్రేయస్ అయ్యర్ ఒక్కసారిగా కూడా ఐసీయూలో చేరారని తెలిసిన తర్వాత కూడా ముందుగానైతే తను పట్టిన క్యాచ్ కూడా అందరి నుంచి కూడా ఇటు
అందరూ కూడా తను పట్టిన క్యాచ్ని మెచ్చుకున్నారు. కానీ దాని తరువాత తనకి గాయమైనప్పుడు వెంటనే కూడా తను మైదానంలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న గాయం అయి ఉండొచ్చు, తొందరగా కోలుకుంటారని అనుకున్నారు. కానీ ఒక్కసారిగా కూడా శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో చేరారు అన్న విషయం బయటకు వచ్చిన తర్వాత అసలు ఏమైంది, శ్రేయస్ అయ్యర్కి నిజంగా అంత పెద్ద గాయమైందా అని చెప్పి కూడా దీని మీద ఒక చర్చ నడుస్తూ ఉంది. అయితే అతనికి వెంటనే కూడా తను పడినప్పుడు తన చేతి మీద కూడా పట్టడంతో కూడా తన మోచేయే తన రిప్స్ గుద్దుకున్నట్లుగా కూడా అర్థమవుతూ ఉంది. దాంతో కూడా తనకి రిప్స్ లోపలగా కొంత ఇరిగిపోయాయి, కొంత రిప్స్ ఇరిగిపోయి కూడా తనకి ఇంటర్నల్గా బ్లీడింగ్ అయింది. మనం చూస్తున్నాం కదా, శ్రేయస్ అయ్యర్ ఆ రిప్స్ను పట్టుకుంటేనే తను ఒకసారిగా కూడా అక్కడ మైదానంలో కుప్పకూలిపోయాడు చాలా నొప్పితో కూడా. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అవటం, లోపలే కూడా రక్తస్రావం జరిగింది. ఇప్పుడు ఐసీయూలో కూడా శ్రేయస్ అయ్యర్ చికిత్స పొందుతూ ఉన్నారు. సిడ్నీలోనే తను ప్రజెంట్ తన చికిత్స అనేది కూడా కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి మరి శ్రేయస్ అయ్యర్ సంబంధించి కూడా ఇప్పటికీ హెల్త్ బులెటిన్ అయితే బయటికి రాలేదు. తన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని రోజుల్లో తను కోలుకోగలడు, ఇటువంటి విషయాలు ఏవి కూడా బయటికి తెలియలేదు. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు ఒక ప్రెస్ మీట్ నిర్వహించి శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి గురించి, ఇక శ్రేయస్ అయ్యర్ ప్లేస్లో మరొక యువ ఆటగాడు ఎవరు రానున్నారు, ఇటు సౌత్ ఆఫ్రికాతో జరగనున్న నెక్స్ట్ మ్యాచ్లో సిరీస్లో కూడా ఎవరు బరిలోకి దింపే అవకాశం ఉందని కూడా ప్రకటించనున్నారు. అయితే ఈలోపే అసలు శ్రేయస్ అయ్యర్ని ఎవరు భర్తీ చేయగలరు, ఎవరు ఇంకా యంగ్ ప్లేయర్స్ ఉన్నారని కూడా దీని మీద ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే మనం ఇటు స్పోర్ట్స్ అనలిస్ట్తో మాట్లాడినప్పుడు కూడా రిషబ్ పంత్ కానీ ఇషాన్ కిషన్ కానీ వీళ్ళు ఎవరైనా రిప్లేస్ చేసే అవకాశం ఉంది, లేకపోతే నారాయణ్ కూడా మంచిగా ఆడుతూ ఉన్నారు, తను కూడా యువ ఆటగాడు, తను కూడా బాగా రాణిస్తూ ఉన్నారు, తనైనా రీప్లేస్ చేయొచ్చు అంటూ కూడా ఇప్పుడు ఒక ఎనాలిసిస్ అయితే ఈ ముగ్గురులోనే ఒకళ్ళు బరిలోకి దిగనున్నారని అయితే మనకి ప్రజెంట్ నిపుణుల ద్వారా అందుతున్న సమాచారం. మరి రిషబ్ పంత్ ఆరోగ్యం తొందరగా కూడా కోలుకోవాలని కూడా ఇటు క్రికెట్ లవర్స్ కానీ రిషబ్ పంత్ ఫ్యాన్స్ కానీ కోరుకుంటూ ఉన్నారు. మరొక వైపు నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా సిరీస్లో రిషబ్ పంత్ స్థానంలో కూడా ఎవరు, ఇటు శ్రేయస్ అయ్యర్ స్థానంలో కూడా ఎవరు బరిలోకి దిగనున్నారు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మారింది. ఇక ఈ క్వశ్చన్ మార్క్కి త్వరలోనే తెరపడినట్లు తెలుస్తుంది. ఒకవైపు శ్రేయస్ అయ్యర్ హెల్త్ బులెటిన్, దీని మీద ఒక అనౌన్స్మెంట్ కూడా ఒకేసారి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది.